ఎస్ మేడం విజయశేఖర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. షేక్ మొయినుద్దీన్ గారు ఎమ్మెల్యే గారు ఏమైనా ఉగ్రవాద, సో ఆయన్ని ఆ టైంలో అరెస్ట్ చేయడం ఏంటి అనేటువంటి అంశాన్ని వారు మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి అరాచకాలు ఏనాడు చూడలేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కూడా మనం చూసామన్నమాట. అంతమంది పోలీసులు వచ్చేసి ప్రజల చేత ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే మీద ఏంటి అసలు ఈ దౌర్జన్యం అనేటటువంటి అంశాన్ని వారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కటి మీకు ప్లే చేస్తాను, అది ప్లే చేసిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. పీసార్ ఒక్కసారి అది ఆడియోతో పాటు ప్లే చేయండి ప్లీజ్. ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరెస్ట్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతుందంటే రోడ్డు మీద ఉన్నాను కదండి. ఏం అవసరం వచ్చిందండి? కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టీని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు? నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు. నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి? అరాచకమే కదా ఇక్కడంతా. ఏం తప్పు చేశాం మేము ఇక్కడ? మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్ కూడా చూపించలేకపోతున్నారు మీరు. ఎస్ యా మేడం విజయశేఖర రెడ్డి గారు, ఇది 2023లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీ మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష నేత, అంటే ప్రజలు ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన. సో ఆయన ఒక జిల్లా పర్యటనలో రోడ్డు మీద ఆయన బస్సులో ఆయన బస చేస్తున్నటువంటి సందర్భంలో ఈయన మన విరూపాక్ష గారి కన్నా ఎర్లీ మార్నింగ్ 2:45 పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తే తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. చంద్రబాబు నాయుడు కోసం 1:30కే వెళ్ళామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా చెబుతున్న పరిస్థితి. మరి ఇది ఏ విధంగా దీన్ని చూడొచ్చు అంటారు? అప్పట్లో అరాచకాలు జరగలేదని మొయినుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ రెండింటికి బేరీజ్ వేసుకుని మీరు ఆన్సర్ చేస్తారా ఒకసారి? సార్ అందరికి కూడా నమస్కారం. సార్ విరూపాక్ష గారు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడులు చేస్తే ఊర్ల మీదకి